తమ్ముడు వచ్చి నాన్నని తీసుకుపోరా. అన్నయ్య ఈ నెల నాన్న మీ దగ్గరే ఉండనివ్వండి. ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగలేదు. ఇంట్లో మేం తినడానికి కష్టంగా ఉందన్నయ్య. నా వంత అయిపోయింది, నువ్వు ఫస్ట్ వచ్చి నాన్నని తీసుకెళ్ళరా. నా వంత అయిపోయింది, నువ్వు ఫస్ట్ వచ్చి నాన్నని తీసుకెళ్ళరా. నా వంత అయిపోయింది, నువ్వు ఫస్ట్ వచ్చి నాన్నని తీసుకెళ్ళరా. చిన్నప్పుడు మా నాన్నని మా నాన్న అని నేను, మా నాన్న అని మా అన్నయ్య ఇద్దరం కొట్టుకునే వాళ్ళం. నాకు ఇంకా గుర్తుంది స్వప్న. మా అన్నయ్యని మా నాన్న హాస్టల్లో జాయిన్ చేస్తే మా నాన్నని వదిలి ఉండలేక మా అన్నయ్య గోడ దూకి ఇంటికి వచ్చిండు. కానీ ఇప్పుడు అదే నాన్నని ఒక్క నెల రోజులు చూసుకోలేకపోతాడు మా అన్నయ్య. మీరు వెళ్ళి మామయ్యని తీసుకురాపోండి. నాకు మా నాన్నని మన ఇంటికి తీసుకురావాలని ఉంది స్వప్న. కానీ ఇప్పుడు మనం బ్రతకడానికే కష్టంగా ఉంది. మా నాన్నని తీసుకొచ్చి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నా. ఇలాంటి కష్టాలు మా అమ్మయ్య ఎన్ని చూడలేదండి. ఉన్న దాంట్లో సర్దుకుందాం. మీరు వెళ్ళి మామయ్యని తీసుకురాపోండి. తల్లిదండ్రులు పిల్లల కోసం వాళ్ళు ఒక్క పూట తిని పిల్లలకు 3 పూటలు పెడతారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు దారపోస్తారు. పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులకు ఒక్కటి బువ్వ పెట్టడానికి ఆలోచిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులను ఉన్నప్పుడే బాగా చూసుకోండి. వారు పోయాక బంగారు విగ్రహాలు చేయించిన దండగే. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.